హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అసలు ఈ వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం వాళ్ళు తెలుసుకుందాం. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే, ఈ కాళ్ళలో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఆ రక్తనాళాలు ఉబ్బడాన్ని వారికోస్ వెయిన్స్ అంటుంటాం. సో ఇందులో ఏమవుతుందంటే, మనకు ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మజిల్కి దగ్గర, బొక్కకు దగ్గర ఉంటుంది. దీన్నే మనము డీప్ వెయిన్ అంటుంటాం అన్నట్టు. ఇది చాలా లోపల ఉంటుంది. ఇదే మనకు చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇదే కాకుండా తొడ దగ్గర స్టార్ట్ అయ్యి అరికాల వరకు ఇంకొక రక్తనాళం ఉంటుంది. ఇది చర్మం కిందనే ఉంటుంది. దీన్ని మనము జిఎస్వి అంటుంటాం అన్నట్టు, జిఎస్వి. అదేవిధంగా సేమ్ మోకాల వెనకాల స్టార్ట్ అయ్యి అరికాల వరకు ఇంకొక చిన్న రక్తనాళం ఉంటుంది. దీన్ని ఎస్ఎస్వి అంటుంటాం అన్నట్టు. ఈ రెండు రక్తనాళాలు ఈ పెద్ద రక్తనాళంతో అటాచ్మెంట్ పెట్టుకుంటాయి. ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంటాయి. ఇవి 8 నుంచి 10 బ్రిడ్జ్ లాగా ఉంటాయి అన్నట్టు. ఈ బ్రిడ్జెస్నే మనము పర్ఫోరేటర్స్ అంటాం అన్నట్టు. ఇవంతా వ్యవస్థ ఎందుకు చెప్తున్నానంటే, మన కాళ్ళలో ఉన్న రక్తం ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ద్వారానే గుండెకి చేరుతుంది. ఇప్పుడు యూజువల్గా మనం చూసుకుంటే పైన గుండె ఉంది. గుండె కొట్టుకోవడం వల్ల గుండెలో ఉన్న రక్తం అంతా మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బట్ స్ప్రెడ్ అయిన రక్తం మళ్ళీ గుండెకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది అంటే, మన కింద కాళ్ళలో ఎటువంటి పంపింగ్ సిస్టమ్ లేదు. అయినా కానీ చిన్న చుక్క బొట్టైనా సరే గుండెకి రీచ్ అవుతుంది. మళ్ళీ గుండె నుంచి మళ్ళీ కిందికి వస్తుంది. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, ఇక్కడ మేజర్గా ప్లే చేసేది ఎవరు అంటే వాల్వ్స్, నరాల్లో అంటే రక్తనాళాలు ఉండే వాల్వ్స్. రెండవది మజిల్స్, ఈ మజిల్స్. సో కంట్రాల్ అనేది సంకోచం వ్యాకోచం అంటే కాంట్రాక్షన్ అవుతున్నప్పుడు అందులో ఉన్న రక్తనాళాలు ఉన్న రక్తం అనేది పైకి పైకి పంపిణీ అవుతుంది. అందుకే మనము కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ అంటూ ఉంటాం, సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అంటుంటాం అన్నట్టు. సో మనం ఎప్పుడైనా యూజువల్గా నైట్ టైం ఎప్పుడైనా బస్ ట్రావెల్ చేసినప్పుడు మనం ఒకటే చోట కూర్చున్నామంటే 12 అవర్స్, మార్నింగ్ లేచే వరకు మనకు కాళ్ళ వాపులు అనిపిస్తుంటాయి. ఎందుకంటే మనం నడవలేదు కాబట్టి మజిల్స్ అనేవి సంకోచం వ్యాకోచం చెందవు, కాంట్రాక్షన్ అవ్వవు. దీనివల్ల ఎక్కడ రక్తం అక్కడ ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల పైకి వెళ్ళకపోవడం వల్ల మనకి కాళ్ళ వాపులు అనిపిస్తాయి. మళ్ళీ కొంచెం దూరం నడవంగానే మళ్ళీ కాళ్ళు సన్నబడ్డట్టు అనిపిస్తుంటాయి. సేమ్ అదే సిస్టమ్ చూసుకుంటే కనుక ఈ రెండు వెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ జిఎస్వి కానీ ఎస్ఎస్వి కానీ, ఇవి రక్తాన్ని మొత్తాన్ని దీనికి సప్లై చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఒక వేల సిస్టమ్ లాగా ఉంటుంది. చెట్ల వేళ్ళు ఎలా ఉంటాయో అలాంటి వేల సిస్టమ్ లాగా ఉంటుంది. సో ఈ రక్తనాళాలన్నీ, ఈ మెయిన్ రక్తనాళాలు అంటే డీప్ వెయిన్కి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఈ రక్తనాళము మెల్లగా గుండెకి అనేది, ఊపిరితిత్తులకి రక్తాన్ని తీసుకెళ్ళి అక్కడ మంచి రక్తంగా మారి మళ్ళీ కిందికి వస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ రక్తనాళాలు ఉన్న వాల్స్ పాడైపోవడం వల్ల ఈ చెడు రక్తం అనేది మళ్ళీ వెనక్కి వచ్చేసేస్తుంది. అంటే మళ్ళీ ఈ సేమ్ జిఎస్వికే వచ్చేస్తుంది. జిఎస్వి ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే, యూజువల్గా జిఎస్వి అనేది సన్న వెయిన్ అంత 2 to 3 to 4 mm మాత్రమే ఉంటుంది. బట్ ఇట్లే రక్తం బ్యాక్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ రక్తనాళం అనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. 6 mm 8 mm అట్లా అయిపోతుంటుంది. ఇంకా అట్లే వదిలేసేస్తే ఏమవుతుందంటే మెలికలు తిరిగినట్టుగా అనిపిస్తుంటుంది. ఎంత సాగిపోతుంటుంది, రక్తనాళాలు అనేది సాగిపోతుంటాయి. యూజువల్గా మనం చాలామంది కాళ్ళలో చూస్తుంటాం, పాముల్లాగా పాకినట్టుగా కనిపిస్తుంటాయి, అన్ని రక్తనాళాలు కనిపిస్తుంటాయి. ఆ రక్తనాళాలు ఏంటి అంటే ఇట్లా చెడిపోయిన రక్తనాళాలు. అవి మొత్తం పాముల్లాగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఇట్లా వదిలేసేస్తే ఏమవుతుందంటే, ఈ రక్తంలో ఉన్న కొన్ని కెమికల్స్ బయటకు వచ్చి కాలంతా నల్లగా కావడం గమనించవచ్చు. మీరు అందుకే వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళ కాళ్ళు చూస్తే కనుక ఒక షేడ్ అయిపోయి ఉంటుంది, బ్లాకిష్ డిస్కలరేషన్ అయిపోయి ఉంటుంది, బ్లాక్ షేడ్ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా అక్కడ దురద పెడుతుంటుంది. అలాగే వదిలేసేస్తే ఆ నల్లదనం కాస్త మెల్లగా పుండు పడిపోయి అల్సర్ ఫామ్ అయిపోతుంది, పుండ్లు కూడా పడుతుంటాయి. దీన్ని మనం వీనస్ అల్సర్ అంటుంటాం. ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, మంట ఉంటుంది, ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇట్లా వదిలేసేస్తే రక్తం గడ్డగట్టిపోయి డీవీటీగా కూడా ఫామ్ అయ్యే అవకాశం, అంటే ఇది ఫేటల్ స్టేజ్ అన్నట్టు. అంటే ఈవెన్ ఛాన్సెస్ ఆఫ్ డెత్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో వీటికి ఏం చేయాలి మరి? ఈ రక్తనాళాలు వాపు వచ్చేసింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆ రక్తనాళాలకి మనకి సర్జరీస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, ది లేటెస్ట్ సర్జరీ ఏంటంటే గ్లూ సర్జరీ. మామూలుగా లేజర్ చేస్తుంటాం అందరము, మన ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్ కూడా లేజర్ చేస్తుంటాము. బట్ స్పెసిఫిక్గా కొందరికి గ్లూ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకు అసలు గ్లూ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, లేజర్తో కంటే గ్లూ ఎందులో అడ్వాంటేజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో లేజర్ ట్రీట్మెంట్లో ఏమవుతుందంటే, స్పైనల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది అవసరానికి. అండ్ మనము రక్తనాళాన్ని ఏదైతే ఉందో జిఎస్వి అని ఎస్ఎస్వి అని దాన్ని కాల్ చేస్తాం, కంప్లీట్గా అబ్లేషన్ చేసేస్తాం. సో రక్తనాళం లేకుండా చేస్తాం అన్నట్టు. దీనివల్ల కొంచెం ఎంతో అంత మంటలు ఉంటాయి, కాళ్ళల్లో నొప్పులు అనిపిస్తుంటాయి, సాక్స్ వేసుకోవాల్సి వస్తుంది 2 to 3 months, ఒకరోజు స్టే చేయాల్సి వస్తుంది. అండ్ రీకానలైజేషన్ అంటాం కదా, రికరెన్స్ రేట్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనం చేసే గ్లూ మెథడ్ ఏదైతే ఉందో, వీనాసీల్ అంటాం కదా, ఈ వీనాసీల్లో ఏంటి అంటే అడ్వాంటేజ్, అక్కడ అతికిస్తాము, అంటే కాల్చే బదులు రక్తనాళాన్ని అతికించుకుంటూ వస్తాం అన్నట్టు. అతికించడం వల్ల ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్గా ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఇది అతికించడం వల్ల ఏంటంటే రక్తనాళం మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో బ్యాక్ రావడానికి రక్తనాళం ఉండదు కాబట్టి రక్తం అనేది పైకి పంపిణీ అవుతుంటుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎటువంటి స్పైనల్ అనస్థీషియా కానీ ఎటువంటి సెడేషన్ కానీ అవసరం ఉండదు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎటువంటి సాక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, రికరెన్స్ రేట్ అనేది 0 ఉంటుంది. ఇందులో రికరెన్స్ రేట్ వచ్చే అవకాశాలు రావు, అంత ఈజీగా రావు.
సో గ్లూ అనేది అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఇట్లా వారికోస్ వెయిన్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ గ్లూ ఆప్షన్ కనుక మీకు అవకాశం ఉంది అనుకుంటే కనుక గ్లూ చేయించుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్, జీరో పెయిన్, అసలు పెయిన్ అనేది ఉండదు. అండ్ ఇది కంప్లీట్ డే కేర్ ప్రొసీజర్. ఇమీడియట్గా మనం వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో దీనివల్ల రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఈ వీనసెల్ గ్లూ కనుక కావాలనుకుంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను, తప్పకుండా నాకు కన్సల్ట్ అవ్వండి. ఈ వారికోస్ వెయిన్స్కి మనం లేజర్ కానీ గ్లూ కానీ చేసుకొని దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.